హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 28 ఆగస్ట్ 2025. లాస్ట్ ఒక ఒక 4-5 డేస్గా మార్కెట్ ఏదైతే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ మూమెంట్ని ఉండటం వల్ల మార్కెట్లో మనం కొంచెం జోష్గా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకుని దాంట్లో మనకి ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఈరోజు మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో 25,000 పైన సస్టైన్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ ఇదైతే రెగ్యులర్ మార్కెట్ స్పాట్ మార్కెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి కొంచెం మార్కెట్లో ఒక 24,700-600 కూడా మార్కెట్ కొంచెం డౌన్ అయ్యే 600 24,700-800 మధ్యలో వరకు కూడా మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం స్లైట్లీ సైడ్ వేస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఎటు సైడ్ డిసైడ్ అవ్వకుండా ఉంటే తర్వాత మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ బట్టి నెక్స్ట్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో మనం డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిన్నటి రోజున మన స్టాక్స్లో కూడా అద్భుతమైనటువంటి రిలయన్స్ కానీ అయితే విబిఎల్ కానీ ఇలాంటి స్టాక్స్లో మనకి మంచి ట్రేడ్స్ అయితే చేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే వన్ ట్రేడ్ ఇస్ సఫిషియెంట్ అంటే మన సెటప్ కరెక్ట్ అయినప్పుడు అన్ని పారామీటర్స్ కరెక్ట్గా ఉండి మనం ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అన్నది తెలుసుకోగలిగినప్పుడు మార్కెట్లో మనం ఒక ట్రేడ్ వేసినా సరే అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించవచ్చు. అదేవిధంగా ఈరోజు నేను కొన్ని స్టాక్స్లో పొజిషనల్గా మనకి ఇంట్రాడే కానీ ఇక్కడ మూమెంట్ వచ్చే స్టాక్స్ రిలయన్స్లో నిన్నటి రోజులు కూడా బాగానే చేస్తాము. ఈ రోజు కూడా రిలయన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఇస్తుంది. ఎవరైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక 3 మంత్స్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే లేకపోతే 1 ఇయర్ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉన్నది సరే రిలయన్స్ దాంట్లోనూ మనం ఈజీగా బెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా అదానీ పోర్ట్స్ కూడా మనకి ఏదైతే లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి కూడా మనకి ఏదైతే కన్సాలిడేషన్ చాలా ఉందో అలాంటి దాంట్లో నుంచి ఒక మూమెంట్ అయితే తీసుకొచ్చి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టెకెం కూడా కన్సాలిడేషన్ నుంచి ఏదైతే టేకప్ చేసుకోవడానికి ఒక ఐటీ కంపెనీ మార్కెట్లో ఏదైతే లాస్ట్ జూన్ జూలై 1,670 రూపాయలు 1,700 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయ్యిందో ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 1,700 బ్రేక్ అవ్వడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్లో నడుస్తుంది. దీంట్లో కూడా అన్ని రకాలుగా మన పారామీటర్స్లో దీంట్లో కూడా ఒక మూమెంట్ అయితే వచ్చింది. ఆ మూమెంట్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో కోటక్ బ్యాంకు కన్సాలిడేషన్ పూర్తి చేసుకుని మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే కల్పిస్తుంది. దాని తగ్గట్టుగా కూడా మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో మనం ఏదైతే పోస్టింగ్స్ పెడుతున్నామో దాన్ని ఏదైతే మన స్టూడెంట్స్ ఏదైతే చేస్తున్నారో అలా మీరు కూడా చేయాలనుకుంటే దానికి ఒక సిస్టమేటిక్ వేలో మనం టీచ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా చేయాలి అన్న దాని గురించి అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం చేసుకున్నట్టయితే దాంట్లో స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఫండమెంటల్స్ ఇప్పటివరకు మీకు తెలిసిన ఫండమెంటల్స్ కాకుండా మనం చూడనటువంటి బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతున్నది అనేది ఫండమెంటల్స్ చూసి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్స్ ఎ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ అయినా సరే ఒక 7 స్టెప్స్లోనూ ఒక సిస్టమేటిక్ వేలో మనం ముందుకెళ్ళినట్టయితే దాంట్లో ఒక గ్రిప్ దొరకడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మనం ట్రేడ్ సెటప్లోనూ మనం క్యాష్ మార్కెట్లో ఏ విధంగా చేయాలి, క్యాష్ మార్కెట్లో రన్నింగ్ అయిన తర్వాత ఫ్యూచర్స్లో ఏ విధంగా చేయాలి, ఈ రెండు చేస్తే ట్రేడింగ్లో ఒక హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆప్షన్ చేయడానికి ఇట్స్ ఎంటైర్లీ సెటప్ ఈజ్ ద టోటల్లీ డిఫరెంట్ అండ్ ఇట్స్ టోటల్లీ పర్స్పెక్టివ్ వ్యూ చూడటం కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో వాల్యూమ్స్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసినట్లు మనం ఐడెంటిఫై చేస్తాం, ఎక్కడి నుంచి జెన్యున్ వాల్యూమ్స్ తోటి మనం ఏ విధంగా ఉంటుంది, దానికి ఏ విధమైనటువంటి సెటప్ ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి దాంట్లో మనం తీయడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి రోజున కూడా మార్కెట్లో ఏదైతే ఒక 12 o'clockకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకి దాంట్లో మనకి ఎక్కడి నుంచి అయితే మనకి ఆ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక చాయిస్ నిఫ్టీ ఆ సెన్సెక్స్ కూడా అద్భుతమైనటువంటి చాయిస్ ఇచ్చినప్పుడు కూడా మనం అక్కడి నుంచి ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము ఎలా చేస్తాము అన్నది ఏదైతే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి 10:30కే మనం ఏదైతే మనకు మార్కెట్లో ఒక అద్భుతమైన మూమెంట్ రావడం వల్ల అక్కడి నుంచి మంచి మంచి క్యాష్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా మనం కామ్గా ఉన్నప్పటికీ కూడా దాంట్లో మనకు వచ్చినటువంటి 10:30కి వచ్చినటువంటి మూమెంట్ మనకి ఈ రోజున మనకు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని ఇవ్వడానికి అవకాశం అయితే దొరికింది. అలా ఒక వన్ మూమెంట్ మనం ఆ డేలో మనం ఏ విధంగా తీసుకోగలుగుతామో ఎక్కడి నుంచి ఎలా మనం తీసుకుంటే దాంట్లో మనకి మంచి మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్ తీయడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. దాంట్లో మీరు కూడా దానికి సంబంధించి మీకు ల్యాప్టాప్ ఉండి మీ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉండి మీరు ట్రేడ్ చేయాలనే తపన ఉండి నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉంటే
ఖచ్చితంగా ట్రేడ్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. దానికి సంబంధించిన వన్ ఆన్ వన్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనలాగా ఒక ట్రేడర్స్ అందరినీ ఒక గ్రూప్ ఆఫ్‌లో చేసి దాన్ని చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.